शिवाय शिवमूर्तये ब्रह्मांड महादेवाय నాగరాజాయ నమః। మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందినటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో మోపిదేవి మండలంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క చరిత్ర మనం సమగ్రంగా తెలుసుకోవలసి ఉంటే వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యో వసత్యత్ర భక్తి ముక్తి ఫలప్రద అని చెప్పి వ్యాఘ్రపురి అంటే ఈ గ్రామానికి అవతల పులిగడ్డ అనేటువంటి గ్రామం ఉన్నది। ఆ గ్రామానికి తూర్పు దిక్కులో ఉన్నటువంటి క్షేత్రం కుమారక్షేత్రంగా భావించుతుందని చెప్పి మన యొక్క స్కాంద పురాణంలో ఈ మోపిదేవి దేవాలయం యొక్క చరిత్ర పేర్కొనబడి ఉన్నది। కృష్ణానదీ తీర మహత్యం గురించి చెబుతూ ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని పేర్కొనబడ్డారు। కలియుగాంతం వరకు స్వామి లోపల గర్భాలయంలో పుట్టలో సుబ్రహ్మణ్య స్వామి లింగరూపంగా ఉండి సర్పరూపం ధరించి పంచాక్షరి చేసుకుంటూ ఉండమని చెప్పి పార్వతీదేవి ఆనతించినట్టు ఆవిడ ఆనతి ప్రకారం ఆయన కలియుగాంతం వరకు ఈ క్షేత్రంలో సర్పరూపం ధరించి ఉంటారని చెప్పి చరిత్ర ద్వారా అవగతమవుతోంది। గర్భాలయం పక్కన దక్షిణ పక్కన నాగపుట్ట ఉంటుంది। అందరూ కూడా భక్తులందరూ కూడా ఆవుపాలు చిమ్మిరి ఇత్యాది వస్తువులన్నీ కూడా భక్తితో సమర్పిస్తుంటారు। గర్భాలయంలోకి ఎవరు వెళ్ళకూడదు కాబట్టి అలాగే విశేషించి సంవత్సరంలో 1-2 పర్యాయములు గర్భాలయంలోంచి స్వామి సర్వరూపంలో బయటకు వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుంటారు। ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా ఇక్కడ నెరవేరుతాయని చెప్పి వివాహం కాని వారికి సంతానం లేని వారికి స్వామి కొంగు బంగారంగా సంవత్సరం తిరగకుండా ఇక్కడ వచ్చి స్వామిని చేయించిన వారికి వారి యొక్క కోరినటువంటి కోరికలు తీర్చుకుని కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి కలిగినటువంటి సంతానానికి వచ్చి పేర్లు పెట్టుకుంటారు, నామకరణం చేసుకుంటారు, అన్నప్రాసన అక్షరాభ్యాసం సర్పదోష నివారణ ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు। స్వామికి దేవాలయంలో ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది। అట్లాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, సర్పదోష నివారణ పూజ, ఇంకా విశేషించి నాగదోషం ఉన్నవారు సంతానం లేని వారు నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకుంటూ దేవాలయంలో వటవృక్షం ఉన్నది, ఒక విశేషమైన వృక్షం ఉన్నది, నాగమల్లి వృక్షం। ఆ వృక్షానికి ముడుపు కట్టుకుని ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికైనటువంటి కోరికలు తీర్చుకునేటువంటి సమయంలో ఇక్కడికి వస్తూ ఉంటున్నారు। అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చుకుంటూ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులందరూ సేవించి ధరించాలని చెప్పి కోరుతున్నాం।